వెల్కమ్ టు రౌడీ తెలుగు ఛానల్ అన్నమాట. ఈరోజు అయితే మన వీడియో అయితే చాలా ఫన్నీగా కొంచెం వీడియో అయితే చేద్దాం అన్నమాట. సో సరదాగా మాట్లాడుకుందాం. సో నేనైతే ఇదే ఛానల్ అయితే కొత్తగా అయితే తీయడం జరిగింది. సో ఇలాంటి వీడియోలు అయితే అప్లోడ్ చేసుకుంటా. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అన్న కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో మన అందరం ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ చేయాలి, మనం కూడా అలాగా ఇది అవ్వాలని. సో మనకు ఎటువంటి సపోర్ట్ అయితే చేయరన్న, మనం అయితే సపోర్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో నచ్చకుండా కొంచెం లాస్ట్ దాకా అయితే చూడండి. సో మనమైతే గేమ్ అయితే చాలా రోజులు అవుతుంది అన్నమాట. సో గేమ్కి మనకి చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో మనం ఇప్పుడు గేమ్ అయితే బిఆర్ స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఎలాగ ఆడుతాము ఏంటో అన్నది తెలీదు. సో ఇన్ని రోజులు అయింది కదా ఆడినామన్నమాట. ఒక 5 kills, ఓకే, ఒక 5 kill అయితే చూద్దాం. సో కొడతామో కొట్టలేమో తెలీదు, బట్ మనం అయితే గేమ్ అనేది ఆడి చూద్దాం. సో లెట్స్ గో స్టార్ట్. సో మనమైతే ఇప్పుడైతే ఎంట్రీ అవ్వబోతున్నాం. సో ఫైనల్ అయితే ఎంట్రీ అయిపోయాం అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత జనాలు ఉన్నారో. సో సౌండ్ కొంచెం తగ్గించాలన్నమాట, ఎక్కువగా సౌండ్ అయిపోతుంది. ఇది వేరే వాటర్ బాబు లోపల వెళ్ళాను ఉన్నారనమాట. సో ఎలాంటి వాళ్ళు వచ్చారు చూద్దాం. ఏ క్యారెక్టర్ ఎంతో కొత్తగా వచ్చిందా, నాకు తెలిసి కొత్తగా వచ్చింది అనుకుంటా. ఈ మధ్యన ఎక్కడ చూసినా వీడియోస్లో కూడా అయ్యే బట్టలు అయ్యే క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఈ పైన ఎందుకు అబ్బాయి చేంజ్ ఇచ్చారో తెలియట్లేదు. సో మనమైతే ముందుగా లేండ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీరైతే సోలో ఆడేటప్పుడు ముందుగానే లేండ్ అయ్యి ఒక 2-3 kills కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మనం చచ్చిపోయినా కానీ మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ముందుగానే దిగమని చెప్తాను నేను. సో ఇక్కడ ఎంతగా మంది దిగట్లేదు అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఒకటి దిగినట్టున్నాను. సో అరగైతే కూర్చుద్దాం. మనం కుడతామో కొట్టలేమో తెలీదు, బట్ ట్రై చేద్దాం. ప్రతిసారి కొట్టాలి అంటే మన వాళ్ళు కాదు కదా. సో ఫైనల్ అయితే ఎక్సైట్ అయితే వెళ్ళిందనమాట. సో ఈ నూబు గారేటి అయితే అంతా 2 గన్లు ఉండగానే ఇటు పక్కకు దిగేదంటే కాకపోతే బేకి వెళ్ళిపోయారు. ఏమో తెలీదు. అయితే మనమైతే ఫస్ట్ అయితే ఒక కిల్ అయితే కొట్టాము. సో ఫస్ట్ కొట్టాలని అయితే ట్రై చేద్దాం అనమాట కిల్స్. సో ఎంతవరకు ఆడగలుగుతామో తెలీదు అన్నమాట. సో మనకి గన్స్ పేరు కూడా తెలీదే. వుడ్ పికర్ తీసుకుని ఉంటే మంచిది అనమాట. వుడ్ పికర్ అయితే సో కనిపించండి ఎక్కడెక్కడ ఉన్నారో తెలియట్లేదు అనమాట. సో మనమైతే తర్వాత లూట్ చేసుకోవచ్చు, కానీ ముందుగా ఎనిమిస్లను వెతికైతే కొట్టే పనిలో ఉందామన్నమాట. సో నా దగ్గరికి అయితే ఎవరు లేదనుకుంటున్నాను. కొంచెం అయితే రివైవ్ పాయింట్ లాంటిది అయితే కొంచెం ఉందన్నమాట. ఈ టైంలో మనం వెతుకుదాం. వెతికితే దొరకందంటూ లేదు. కనిపించరు. అరే యార్ ఎవరు ఒకటి దించారు అనమాట. చూసాను. అరే వాళ్ళైతే అడ్డించుకున్నాను. మనం ఇలా వెళ్దాం. సో అతను కూడా మనల్ని చూసేసినట్టున్నారు, దానివల్ల వాళ్ళైతే అడ్డుకున్నారు. సో చూసా కనబడుతున్నావు వింటున్నాను. నువ్వు వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. సో ఇలాంటి టైంలోనే మనం భయపడకూడదు అనమాట, ఎందుకంటే మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. సో ఎక్కడ తెలీదు.
కుటు 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 కుటు. సో ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. మనం కూడా ఈ మధ్యన చాలా నోబుగల్లా ఆడుతున్నాం. అమ్మా 5 HP అయితే మిగిలింది గాయస్. ఈ రేండ్ర బాబు ఇంతలు కొట్టించాడు. అరే యార్ చూసుకోలేదు. వాళ్ళు ఆడుదామని లోపల అయితే కొట్టి తెగించాడు అన్నమాట వీడు. సో వీడి పేరేంటో తెలీదు. వాళ్ళు అడ్డుకున్న అందుకే గాయస్ మీకు ఎప్పుడు కూడా వాళ్ళు ఉంటే వేస్ట్ అయిపోద్ది అని మాత్రం అనుకోండి. సో ఎప్పుడైనా సరే వాళ్ళు వేసుకొని అయితే మీరు గిడి అయితే తీసుకుంటాను అన్నమాట. సో నేను వాళ్ళు వేసుకుంటాను అనే టైంకే అది సడన్గా ఎంటర్ అయిపోదు. అదే ఆ మూలనైతే ఉన్నాను. నేను వాడిని కొట్టాలి అనుకుంటున్నా. చూస్తానైతే వారికి. సో మనం ఫుల్గా లూట్ చేసుకుని అయితే కొడదాం అన్నమాట వెళ్ళి. సో కొడతామో కొట్టలేమో తెలీదు. సో మంచిగా వారైతే మంచిగా లూట్ ఉంటుంది అనమాట దగ్గర. సో మన దగ్గర అయితే ఏం లేదు. 0 మీదకి ముందుగా మనం అయితే మంచిగా లూట్ చేసుకుని అయితే వెళ్ళాం అనమాట. అనుకున్నాను గాయస్ ఎనిమిస్ వచ్చేస్తారా కొట్టేస్తారా అనుకున్నా. అంత లోపలైతే వచ్చి కొట్టాడు. వీరికి వాళ్ళు లీక్స్ అయితే వచ్చేసారు అనమాట. చూసా ఆరిని అయితే చూచాను అనమాట. ఆరు నాకు చూచాడు. సో ఏం జరుగుతుందో తెలీదు. సో వాడైతే మనల్ని అయితే చూచాడు. సో ఏం జరుగుద్దో తెలీదు. వారికి నాకు మధ్యలో యుద్ధం అయితే జరగబోతుంది గాయస్. మీరైతే రెడీగా ఉండండి. సో నెట్టిగా సో ఎలాగైనా కొట్టాలి అనుకుంటున్నాను గాయస్. అరే యార్ ఏంటి గాయస్ ఇది మరీ అంతా నోబుగల్లా ఆడుతున్నాను నేనైతే. సో ఇంకా మనకు రివైవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. చాలాసార్లు ఇలాగే అన్నమాట. సో ఒక టైంకి ఇలాగే మరీ ఎక్కువ ఇలా చచ్చిపోయేవాడిని. సిరాకు అయితే ఆడలేదు. సో మీరు కూడా ఎంతమంది ఇలా గట్టిగా ఆడాలనుకుంటారు, కొన్ని కిల్స్ కొట్టాలనుకుంటాం కానీ ఇలా చచ్చిపోతుంటాం అన్నమాట. సో వీరైతే నాకు 2 సార్లు కొట్టారు. నేను కొడతానని వచ్చేసి కూడా చచ్చిపోయాను. సో మీరు ఎంతమందికి ఇలా అంతే కిల్స్ అయ్యి అంతే అవుట్ అయిపోతుంటారో కామెంట్ అయితే చేయండి. ఎంత బాగా ఆడాలనుకుంటాం. సో చాలా గేప్ వస్తుంది అనమాట. సో కొన్ని సార్లు చాలా గేప్ వస్తున్నా సరే చాలా మంచిగా మూమెంట్ ఇస్తూ మంచిగా ఆడగలుగుతాం. కానీ కొన్ని సార్లు అయితే అసలు ఆడలేము అనమాట. సో ఓకే ఉంటాను బాబాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.